చేయదగని పనులు చేయటం, చేయవలసిన పనులు మానేయటం, ఇంద్రియాలను అదుపులో ఉంచలేకపోవటం అనే 3 కృత్యాలకు నరుని పతనావస్థకు తీసుకువెళ్ళ ప్రమాదం. అందరూ యోగులు కాలేరు కదా. కనుక మానవుడు తెలిసి గాని పొరపాటున గాని ఏమైనా దుష్కర్మలు ఆచరించినప్పుడు అందుకు తగిన ప్రాయశ్చిత్తం నిర్వహించాలి. తాను చేసిన చెడు పనిని వల్ల కోల్పోయిన మనశ్శాంతి తిరిగి చేకూరటం, లోకం దృష్టిలో వారి పట్ల సదభిప్రాయం ఏర్పడటం, పశ్చాత్తాపం నరకంలో పడకుండా కాపాడుతుంది. రౌరవాది నరకాలలో పడటం ఆయా వ్యక్తులు చేసే పాపాలను బట్టి ఉంటుంది. దీనికి ప్రాయశ్చిత్తంగా పురుషునికి లింగఛేదనం చెప్పబడింది. సహకారము స్త్రీ వైపు నుంచి ఉంటే ఆమెకి ప్రాయశ్చిత్తంగా ఎర్రగా కాలుతున్న ఇనుప పురుష విగ్రహాన్ని కౌగిలించుకోవాలి. ప్రాణం పోయే ఈ కృత్యం చేయలేకపోతే కేవలం పంచాంగ వ్యాలు సేవిస్తూ ఇతర ఆహారాలు తీసుకోకుండా గోశాలలో 1 నెల రోజులు గడపాలి. ఇటువంటి ఇతర పాపాలకు పలు ప్రాయశ్చిత్తాలు చెప్పారు. కొన్ని అసాధ్యమైనవి కూడా ఉన్నాయి. మూలం గరుడ పురాణం.